గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను సాయి మాధవి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేటి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో మధ్యాహ్నం తెలంగాణ భవన్ నుంచి మిర్యాలగూడకు ప్రయాణం కాంగ్రెస్ బీజేపీలది వికృత క్రీడ రాష్ట్రాన్ని నాశనం చేస్తామంటే సహించనన్న కేసీఆర్ కాంగ్రెస్ వి అజ్ఞానంతో కూడిన బోగసు శ్వేతపత్రాలు కరెంటు కొనుగోలుపైన తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న కేసీఆర్ మేడిగడ్డ లేకున్నా వానాకాలంలో నీళ్లను ఎత్తిపోయొచ్చు దద్దమ్మలకు కాళేశ్వరం ప్రాజెక్టు విలువ తెలవదన్న కేసీఆర్ నాడు అభయహస్తం నేడు భస్మాసుర హస్తం రుణమాఫీపై రేవంత్ మరోసారి మోసం చేస్తున్నాడన్న కేటీఆర్ ఇవాళ ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్న విద్యాశాఖ ఉన్నతాధికారులు పార్లమెంటు సంగ్రామానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమర శంఖం పూరించారు గులాబీ పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ప్రతిపక్షాలపై పోరుబాట పట్టారు తెలంగాణ అంతటా కలియ తిరిగి ప్రచారం చేసేలా బస్సు యాత్రకు రూటు ఖరారు చేశారు ఇవాళ మిర్యాలగూడ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది 17 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో కేసీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు రైతులు వివిధ వర్గాల ప్రజలతో కేసీఆర్ మమేకం కానున్నారు రోడ్ షోలో భాగంగా ఇవాళ తొలి రోజు మిర్యాలగూడ సూర్యాపేటలో రోడ్ షో నిర్వహించనున్నారు పార్లమెంటు సంగ్రామానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమరశంఖం పూరించారు గులాబీ పార్టీ ఎంపీ అభ్యర్థులే లక్ష్యంగా ప్రతిపక్షాలపై పోరుబాట పట్టారు తెలంగాణ అంతటా కలియ తిరిగి ప్రచారం చేసేలా బస్సు యాత్రకు రూటు ఖరారు చేశారు ఇవాళ మిర్యాలగూడ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది 17 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో కేసీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు రైతులు వివిధ వర్గాల ప్రజలతో కేసీఆర్ మమేకం కానున్నారు రోడ్ షోలో భాగంగా ఇవాళ తొలి రోజు మిర్యాలగూడ సూర్యాపేటలో రోడ్ షో నిర్వహించనున్నారు లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ ప్రచార యాత్రకు ఎన్నికల కమిషన్ అనుమతినిచ్చింది దీంతో కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ను బీఆర్ఎస్ విడుదల చేసింది వరుసగా 17 రోజుల పాటు సాగే కేసీఆర్ రోడ్ షోలు మే నెల 10 వరకు కొనసాగుతాయి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారాన్ని హోరెత్తించనున్నారు ఇవాళ మిర్యాలగూడలో బస్సు యాత్ర ప్రారంభమై సిద్దిపేటలో జరిగే బహిరంగ సభతో ముగుస్తుంది ఇక కేసీఆర్ రోడ్ షోల నేపథ్యంలో ఆయన ప్రయాణించే బస్సును ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు మంగళవారం తెలంగాణ భవన్లో బస్సుకు ప్రత్యేక పూజలు చేశారు రోడ్ షోలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు దాదాపు 100 మందికి పైగా వాలంటీర్లు వెన్నంటి ఉంటారు పార్టీ అధినేత కేసీఆర్ తొలి రోజైన ఇవాళ మిర్యాలగూడ సూర్యాపేట రోడ్ షోలలో పాల్గొంటారు అంతకుముందు మధ్యాహ్నం తెలంగాణ భవన్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి బస్సులో ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతారు కేసీఆర్ తొలుత నల్లగొండ జిల్లా మిర్యాలగూడ చేరుకొని అక్కడ రోడ్ షో నిర్వహిస్తారు అనంతరం సూర్యాపేటకు వెళ్లి అక్కడ కూడా రోడ్ షో నిర్వహిస్తారు రాత్రికి అక్కడే బస చేస్తారు రేపు భువనగిరి చేరుకొని సాయంత్రం రోడ్ షో నిర్వహిస్తారు అనంతరం ఎర్రవల్లికి వెళ్లి అక్కడ బస చేస్తారు రైతుల కోసం రాష్ట్రం కోసం కేసీఆర్ 17 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి 12 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రోడ్ షోలు నిర్వహించనున్నారు నల్లగొండ సూర్యాపేట వరంగల్ కరీంనగర్ మహబూబ్ నగర్ ఖమ్మం నిజామాబాద్ జిల్లా కేంద్రాలతో పాటు రామగుండం కొత్తగూడెం వీనవంక ప్రాంతాల్లోనూ కేసీఆర్ బస చేయనున్నారు దాదాపు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 1-2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోలు ఉండే విధంగా బస్సు యాత్రను ప్లాన్ చేశారు ఒక రోడ్ షోకు మరో రోడ్ షోకు మధ్య దాదాపు 10 నుండి 12 గంటల సమయం ఉంటుంది ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల పరిధిలోని రైతులు వివిధ వర్గాల ప్రజలతో మమేకం కానున్నారు
లోక్సభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక సీట్లను గెలిపించడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు శ్రేణులకు మార్గనిర్దేశనం చేయనున్నారు. స్థానికంగా ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయకపోవడం, సరి అయిన నీటి నిర్వహణ లేక లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోవడం, కరెంటు సరఫరా సరిగ్గా లేకపోవడంతో మోటార్లు కాలిపోతుండటంతో పాటు ధాన్యానికి 500 రూపాయల బోనస్ అమలు చేయకపోవడం, ఆసరా పింఛన్దారులకు 4000 రూపాయలు ఇవ్వకపోవడం, మహిళలకు ప్రతి నెల 2500 రూపాయల హామీని అమలు చేయకపోవడం తదితర కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కేసీఆర్ దృష్టి సారించనున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కనీసం 8 సీట్లు గెలుస్తుందని, కొంచెం కష్టపడితే మరో 3 స్థానాల్లో విజయం సాధిస్తుందని పలు సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తే 2 అంకెల స్థానాలు గెలుచుకోవడం సాధ్యమేనని గుర్తించిన గులాబీ బాస్ ఆ దిశగా కార్యాచరణ రూపొందించారు. అన్ని స్థానాల్లో అభ్యర్థుల్ని ముందే ప్రకటించి నియోజకవర్గాలు, మండలాల వారీగా సమావేశాలు నిర్వహించడం కూడా పూర్తయింది. ఒకవైపు రోడ్ షోలకు తోడుగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఉద్యమ నాయకుడిగా గతంలో పాదయాత్ర, సైకిల్ యాత్ర, బస్సు యాత్రలు చేసిన కేసీఆర్ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా బస్సు యాత్ర చేపట్టారు. ఉద్యమ సమయంలో తెలంగాణ అంగుళం అంగుళం కలియదిరిగిన ఆయనకు పార్టీలు, వర్గాలకు అతీతంగా ప్రతి పట్టణంలో కనీసం 100 నుంచి 200 మందిని పేరు పెట్టి పిలిచేంత చనువు ఉన్నది. వారంతా ప్రభావిత వర్గాలకు ప్రతినిధులని, వారి మీద కేసీఆర్ బస్సు యాత్ర ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బస్సు యాత్రను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. తమ నియోజకవర్గాల్లో కూడా కేసీఆర్ బస్సు యాత్ర చేయాలంటూ వివిధ నియోజకవర్గాల నేతల నుంచి డిమాండ్ వస్తున్నది. అయితే సమయం తక్కువగా ఉండడం, ఎండవేడి దృష్ట్యా కొన్ని నియోజకవర్గాల్లోనే బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. అలాగే కేసీఆర్ 17 రోజుల పాటు చేపట్టనున్న బస్సు యాత్ర, రోడ్ షోలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఈ ప్రచార యాత్రను బస్సు యాత్ర, రోడ్ షో, జనయాత్ర పేర్లతో పిలుస్తున్నారు. అటు చాలా రోజుల తర్వాత తమ ప్రాంతానికి కేసీఆర్ రావడం సంతోషంగా ఉన్నదని, సార్ను కలిసి తమ కష్టసుఖాలు చెప్పుకుంటామని ప్రజలు అంటున్నారు. ఇక కేసీఆర్ 17 రోజుల టూర్ షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీలో కలవరపాటు నెలకొన్నది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న వాతావరణానికి కేసీఆర్ పర్యటన అనంతరం రాజకీయ సమీకరణాల్లో స్పష్టమైన తేడా ఉంటుందని వివిధ పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కేసీఆర్ తమ ప్రాంతంలో బస చేయడమే కాకుండా ఎక్కువ సమయం ఉండడం వల్ల తమ విజయావకాశాలపై ప్రభావం చూపిస్తుందని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు అంటున్నారు. కేసీఆర్ రోడ్ షోలతో తమ గెలుపు ఖాయమైపోయినట్టేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే పార్టీ అధినేత చేసే దిశానిర్దేశం ప్రత్యర్థుల ఎత్తుల్ని చిత్తు చేస్తుందని బీఆర్ఎస్ శ్రేణుల్లో చెప్తున్నారు. పార్లమెంటు సంగ్రామానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమరశంఖం పూరించారు. గులాబీ పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ప్రతిపక్షాలపై పోరుబాట పట్టారు. తెలంగాణ అంతటా కలియ తిరిగి ప్రచారం చేసేలా బస్సు యాత్రకు రూటు ఖరారు చేశారు. ఇవాళ మిర్యాలగూడ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. 17 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో కేసీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. రైతులు, వివిధ వర్గాల ప్రజలతో కేసీఆర్ మమేకం కానున్నారు. రోడ్ షోలో భాగంగా ఇవాళ తొలి రోజు మిర్యాలగూడ, సూర్యాపేటలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇక కేసీఆర్ రోడ్ షోకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ తెలంగాణ భవన్ నుండి అందిస్తారు. వంశీ, చెప్పండి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పుడు స్టార్ట్ అవ్వనున్నారు? రోడ్ షోకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సాయిమాధవి, ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కు రానున్నారు. 1 గంట సమయంలో ఈ బస్ యాత్ర అనేది ప్రారంభం కానుంది. ముందుగా ఈ బస్ యాత్రకు సంబంధించి చూస్తే మాత్రం రూట్ మ్యాప్ అటు ఏదైతే ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్, చౌటుప్పల్ మీదుగా నకరేకల్ క్రాస్ రోడ్ నుంచి నల్గొండ మీదుగా మిర్యాలగూడ చేరుకోనున్నారు. మిర్యాలగూడ తర్వాత అక్కడ నుంచి సూర్యాపేటలో, ఈ మిర్యాలగూడ, సూర్యాపేటలో ఈ 2 ప్రాంతాలకు సంబంధించి కూడా అక్కడ ఏదైతే బస్ యాత్ర ఉన్నారో అక్కడ రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రధానంగా ఈ బస్ యాత్రకు సంబంధించి ఈరోజు ప్రారంభమయ్యేటటువంటి ఈ బస్ యాత్ర అటు మే 10వ తేదీ వరకు కూడా
కొనసాగనుంది. దాదాపుగా అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేటట్టు దాదాపుగా ఏదైతే అన్ని జిల్లాలకు సంబంధించి కూడా అన్ని పార్లమెంట్ సెగ్మెంట్స్ కూడా టచ్ అయ్యే విధంగా ఈ బస్ యాత్ర రూట్ మ్యాప్ని సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. పార్లమెంట్లో ఎక్కువ స్థానాలు గెలిపే లక్ష్యంగా దాంతోపాటుగా రైతుల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ బస్ యాత్రను చేపట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో రైతులకు పెద్దపీట వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. సాగునీటి విషయానికి వస్తే గతంలో అనేక కాళేశ్వరం లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతాంగానికి నీటికి ఎండాకాలం పూట కూడా నీటికి ఏదైతే నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కానీ గత 4 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సాగునీటి కొరత కావచ్చు, దాంతోపాటుగా అనేక వారికి అందాల్సినటువంటి స్కీమ్స్ రైతు బంధు కావచ్చు, ఎరువుల కొరత కావచ్చు, ఇలా అనేక సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గతంలో అటు ఏదైతే నల్గొండ కావచ్చు, కరీంనగర్ ప్రాంతంలో కూడా ఏదైతే పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. స్వయాన రైతులు కూడా పెద్ద ఎత్తున వచ్చి వారి సమస్యలను చెప్పుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా అటు పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే ప్రచార సరళిని కూడా చూస్తే మాత్రం ఇప్పటికే చేవెల సభ కావచ్చు, దాంతోపాటుగా ఏదైతే జహీరాబాద్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ నిర్వహించినటువంటి సభ కూడా విజయవంతమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. క్యాడర్లో కూడా నూతన ఉత్సాహం ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా బీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్ క్యాడర్లో కూడా నూతన ఉత్సాహం ఉన్నటువంటి నేపథ్యం కూడా ఈ బస్ యాత్ర మరింత జోష్ నింపనున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఈ బస్ యాత్రకి సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. బస్ యాత్ర రూట్ మ్యాప్ ఏదైతే ఆ రూట్లో వెళ్ళేటువంటి ప్రాంతాల్లో కూడా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేటందుకు కూడా ప్రత్యేకంగా 100 మంది వాలంటీర్లను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో ఈ బస్ యాత్ర అనేది ప్రారంభం కానుంది. సాయి మాధవి. రైట్ వంశీ, థ్యాంక్ యూ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. రైతుల కోసం, రాష్ట్రం కోసం 15 రోజుల పాటు రోడ్ షోలు నిర్వహించనున్నారు. రోడ్ షోలో భాగంగా ఇవాళ తొలి రోజు మిర్యాలగూడ, సూర్యాపేటలో రోడ్ షో నిర్వహించనున్నారు. మిర్యాలగూడలో సాయంత్రం 5 గంటలకు రోడ్ షో నిర్వహించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న కేసీఆర్ ఆ తర్వాత సూర్యాపేటకు చేరుకుని అక్కడ భారీ రోడ్ షోలో పాల్గొని ప్రసంగిస్తారు. కేసీఆర్ కటౌట్లు, బ్యానర్లతో మిర్యాలగూడ, సూర్యాపేట పట్టణాలు గులాబీమయమయ్యాయి. గులాబీ శ్రేణులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దారి పొడవునా గులాబీ తోరణాలతో ముస్తాబు చేశారు. కేసీఆర్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు గులాబీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇక మిర్యాలగూడలో కేసీఆర్ రోడ్ షోకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. సాయి మాధవి, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. మరి కాసేపట్లో కేసీఆర్ గారు నల్గొండ జిల్లాలో పర్యటన చేయబోతున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పోరుబాట నిర్వహిస్తూ ఉన్నారు. బస్ యాత్రలు నల్గొండ నుంచే షురూ కాబోతూ ఉన్నాయి. 15 రోజుల పాటు 12 నియోజకవర్గాల్లో కేసీఆర్ బస్ యాత్రలు చేపట్టి ప్రజల్ని జాగృతం చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ఇక ప్రస్తుతం మనం మిర్యాలగూడలో ఉన్నాం. సాయంత్రం 5:30 ప్రాంతంలో మిర్యాలగూడకు చేరుకొని ఇక్కడ భారీ రోడ్ షోలో పాల్గొని ఇక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతా ఉన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని రౌండ్ దగ్గర పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ మిర్యాలగూడ చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి ప్రధానంగా సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు సంబంధించినటువంటి నియోజకవర్గాల నుంచి ఒక 30-40 వేల మంది ప్రజలు, రైతులు, యువకులందరూ తరలి వచ్చి కేసీఆర్ గారి రోడ్ షోలో పాల్గొనబోతూ ఉన్నారు. కేసీఆర్ గారు ఏం చెప్తారు, ఏం దిశానిర్దేశం చేస్తారు, ఈ పార్లమెంట్ ఎన్నికల వేళ అనుసరించాల్సినటువంటి వ్యూహం ఏంటి, పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలవాల్సిన ఆవశ్యకత ఏంటి అనేది వివరిస్తారు. కాబట్టి సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొంది. ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్ నుంచి ప్రారంభమై ఉప్పల్ అదేవిధంగా చౌటుప్పల్ మీదుగా చిట్యాల, నార్కట్పల్లి మీదుగా అదేవిధంగా నల్గొండకు చేరుకుంటారు. నల్గొండ నుంచి నేరుగా మిర్యాలగూడ చేరుకొని ఇక్కడ రోడ్ షోలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన తర్వాత ఇక్కడ నుంచి సూర్యాపేటకు చేరుకుంటారు. సూర్యాపేట నియోజకవర్గం కూడా నల్గొండ పార్లమెంటు పరిధిలో ఉంది కాబట్టి సూర్యాపేటకు సంబంధించినటువంటి ప్రజలకు కూడా ఒక సందేశం ఇచ్చేలాగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కొన్ని ఏదైతే ఉదాసీనత వైఖరి ఉందో, ఏదైతే నిర్లక్ష్యపూరిత వైఖరి ఉందో వీటన్నిటిని కూడా ఎండగట్టేలాగా సూర్యాపేటలో కూడా భారీ రోడ్ షోలో కేసీఆర్ గారు పాల్గొంటారు. అక్కడ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి.
దాదాపు 50,000 మంది సూర్యాపేటకు తరలి వచ్చి కేసీఆర్ గారి రోడ్ షోని విజయవంతం చేసేందుకు అక్కడ భారీగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు జగదీష్ రెడ్డి. ఇప్పటికే నల్గొండ పార్లమెంట్ పరిధికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా కేసీఆర్ గారి రోడ్ షోని విజయవంతం చేసేందుకు భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు నల్గొండ, సూర్యాపేటలో, మిర్యాలగూడ, సూర్యాపేటలో బస్ యాత్ర పూర్తి చేసుకున్న తర్వాత సూర్యాపేటలో రాత్రి బస్ చేస్తారు. రేపు ఉదయాన్నే కార్యకర్తలకు అందుబాటులో ఉండి క్షేత్రస్థాయిలో పార్టీ సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు, ప్రజల సమస్యలకు సంబంధించినటువంటి అంశాలను క్షేత్రస్థాయిలో కార్యకర్తల్ని అడిగి తెలుసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా కలుస్తారు. ఇక రేపు సాయంత్రం 4:30 నేరుగా భువనగిరి చేరుకొని భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి క్యామ మల్లేష్కి మద్దతుగా అక్కడ రోడ్ షోలో పాల్గొని అక్కడి నుంచి నేరుగా ఎర్రవెల్లిలోని తన నివాసానికి వెళ్తారు. 2 రోజుల పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఇక్కడే ఉంటుండడంతో, గంటల పాటు ఇక్కడే గడుపుతుండడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో అయితే నూతన ఉత్తేజం మనకు కనపడతా ఉంది, ఉత్సాహం మనకు కనపడతా ఉంది, ధైర్యం మనకు కనపడతా ఉంది. మా అధినేత మా దగ్గరకు వస్తున్నారు, మా నాయకుడు మా దగ్గరకు వస్తున్నారు, మా బాధలు వినడానికి వస్తూ ఉన్నారు. ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో నెలకొంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి, ఏ విధంగా ఈ సాగర్ ఆయకట్టు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా వెలుగులోకి తీసుకురావాలన్న ఒక ఉత్సాహం, పోరాట పటిమ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. నల్గొండ జిల్లా నుంచే ప్రతిదీ కూడా పోరుబాట ఎంచుకుంటున్నారు. కృష్ణా ప్రాజెక్టులన్నింటినీ కూడా కేంద్రానికి అప్పచెప్తూ కేఆర్ఎంబీకి అప్పచెప్పడంతో కేసీఆర్ గారు ఒక్కసారిగా గర్జించారు. నల్గొండలోనే భారీగా పెట్టి అల్టిమేటం జారీ చేయడంతో కాంగ్రెస్ పార్టీ దిగి వచ్చింది, అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆ తర్వాత ఎక్కడికక్కడ పంట నిండిపోయి రైతులు అరిగోసపడుతూ ఉంటే, రైతులు అప్పులో ఊబిలో కూరుకుపోయి ఏడుస్తూ ఉంటే కేసీఆర్ గారు నేరుగా రంగంలో దిగి అటు సూర్యాపేట జిల్లాలో, నల్గొండ జిల్లాలో పర్యటన చేసి రైతుల్ని ఓదార్చారు, కొండంత భరోసా కల్పించారు. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చేసినటువంటి బస్సు యాత్ర కూడా నల్గొండ జిల్లా నుంచే ప్రారంభిస్తుండడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నెలకొంది. ఇక్కడ కొద్దిమంది వాలంటీర్స్ వచ్చారు. కేసీఆర్ గారి బస్సు యాత్ర దారి పొడుగునా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అవాంతరాలు తలెత్తకుండా దాదాపు 100 మంది వాలంటీర్స్ ఎక్కడికక్కడ కూడా కార్యకర్తలను సమన్వయం చేయడానికి ప్రత్యేకంగా నియమించారు. వారితో మనం మాట్లాడదాం. ఎట్లా ఉందండి కేసీఆర్ గారు రాక సందర్భంగా మీ వాలంటీర్స్ అంతా కూడా ఎట్లాంటి విధులు నిర్వర్తిస్తారు, కేసీఆర్ గారు రోడ్ షో ఎట్లా విజయవంతం చేస్తారు? ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు రాకతో యావత్ నల్గొండ జిల్లా ఒక పక్కన సంతోషపడుతుంది. ఎందుకంటే ఈ గుంపు మేసి చేస్తున్న శాఖలు చూసి ఈరోజు కేసీఆర్ గారికి ఒక పక్క చూడాలి, కేసీఆర్ గారిని చూడాలి, ఈ బీఆర్ఎస్ పార్టీలో ఏం చెప్తాడు అని చెప్పి ఒక పక్క రైతులు, ఒక పక్క కార్మికులు, విద్యార్థులు, మేధావులు భారీ ఎత్తున 30 నుంచి 40 వేల మంది మన గౌరవ జగదీష్ రెడ్డికి మాజీ మంత్రి జగదీష్ అన్న ఆధ్వర్యంలో, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున విజయవంతం చేయబోతున్నాం. కేసీఆర్ గారి రాకతో ఒక పక్క అవతల పక్క ఉలికి పడుతుండ్రు ప్రతిపక్షాలు. అయితే అవతల పక్కన ఒక పెద్ద జానారెడ్డి గారు కొడుకుంటూ ఏంది మిర్యాలగూడ సభలో కేసీఆర్ గారు రావడైంది ఏంది అని ఒక పక్క వాళ్ళకి భయం అవుతుంది. వాళ్ళ నామినేషన్ వేస్తున్నా ఈరోజు కేసీఆర్ గారు వస్తున్నారు మా పరిస్థితి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున రైతులు, విద్యార్థులు, మేధావులు ముందుకొచ్చి ఈ విజయాత్రని ఇంకా ముందుకు పోర్సాగాలని చెప్పి మరొకసారి ఇక్కడ తెలియజేస్తున్నాం. మీ పేరు ఏం పేరండి? నా పేరు చందు యాదవ్ అండి. నేను రైతునండి. నేను ఈరోజు మాకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాకు టయానికి రైతు బంధు వచ్చేది, అదేవిధంగా మాకు పంటకు కూడా గిట్టుబాటు ధర వచ్చేది. కాంగ్రెస్ పార్టీ వచ్చి కళ్ళబుల్లి మాటలు నమ్మేసి రైతులందరం కూడా ఆగమైపోయినాము. మాకు ఇంతవరకు రైతు బంధు పడలేదు. అదేవిధంగా వరికి ఇస్తా అన్నటువంటి బోనస్ 500 రూపాయలు ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే గిట్టుబాటు ధర కూడా లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఆయకట్లో నీరు కూడా మాకు టయానికి ఇవ్వకుండా మేము మొత్తం 10 ఎకరాలు వేస్తే 5 ఎకరాలు మొత్తం కూడా వదిలిపెట్టాల్సి వచ్చింది. కాబట్టి ఈరోజు ఆరోగ్యం సహకరించకుండా కానీ ప్రజల కష్టాల్లో ఉన్నారు, రైతులు కష్టాల్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళని ఎట్లయినా వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు పోరుబాటులో పెట్టినటువంటి కేసీఆర్ గారిని చూస్తానికి బ్రహ్మాండంగా మా రైతులందరం కూడా స్వచ్ఛందంగా తరలి రావడం జరుగుతున్నది. సార్ ఏం చెప్తారు అనేది చూడాలని ఆతృతగా ఉంది. ఈ విధంగా సాగర్ ఆయకట్టు పరిధి రైతులందరూ కూడా ఈ యాత్రకు తరలి వస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఏది చేసినా సంచలనం అవుతుంది, ఏది చేసినా ప్రభంజనం అవుతుంది. 2003లోనే సాగర్ ఆయకట్టు సంబంధించినటువంటి నీళ్ళని కూడా ఎండాకు తరలిస్తూ ఉంటే హాలియా నుంచి కోదాడ వరకు కూడా పాదయాత్ర చేశారు. అక్కడ ఉన్నటువంటి సమైక్య ప్రభుత్వాన్ని కదిలించారు. ఈరోజు కూడా మళ్ళీ అలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సాగర్ ఆయకట్టు అంతా కూడా ఎడరిగా మారుతున్న నేపథ్యంలో ఎట్లాంటి దిశానిర్దేశం చేయాలి, ఎట్లా మళ్ళొక్కసారి చైతన్యవంతం కావాలనేది కూడా కేసీఆర్ గారు వివరిస్తారు. కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడ జన సమీకరణ కూడా జరుగుతూ ఉంది. రైతులు తరలిస్తూ ఉన్నారు. నల్గొండ మీదుగా వస్తున్నారు కాబట్టి ఎక్కడికక్కడ ఘనంగా స్వాగతం పలికేందుకు స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం విజువల్ చూస్తూ ఉన్నాం. మిర్యాలగూడ మొత్తం కూడా గులామయంగా మారింది. కార్యకర్తలందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా తరలి వస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు రోడ్ షోలో పాల్గొని ఏం చెప్తారు, ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరికాసేపట్లో కేసీఆర్ గారి రోడ్ షో ప్రారంభమవుతుంది. రైట్ రాము, థ్యాంక్ యూ.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంటు పోరుకు సమరశంఖం పూరించారు. అబద్దాల కాంగ్రెస్ పార్టీ దుమ్ము దులిపేలా, మోసాలను బయటపెట్టేలా ప్రజల్లోకి వెళ్లనున్నారు. బస్సు యాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్న కేసీఆర్ రాక కోసం జనం ఇప్పటికే 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ బస్సు యాత్ర ట్రైలర్ రిలీజ్ అయింది. తెలంగాణ దళం గళం బీఆర్ఎస్ పేరుతో రూపొందించిన ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ముచ్చమటలు పట్టిస్తున్న ట్రైలర్ మీకోసం. ఒక్క మాసంలో 20 మందిని మట్టి చేశాం. అయ్యా వీరాని ఏడవద్దని చెప్పయ్యా. అయ్యపోయాడు. ఈ ఊరికేదో తగిలింది సామె. ఎందుకయ్యా ఇంతమంది చచ్చిపోతున్నారు? ఏం తప్పు చేశారు? మొక్కలు రాలిపోతున్నారు, బిడ్డలు చచ్చిపోతున్నారు, ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోతున్నారు. ఊరు వల్ల కాడు కావాల్సిందేనా? ఏం చేయలేమా? పుష్యమి నక్షత్రంలో పుట్టాడు ఒకడు. నేరేడు పండు లాంటి కళ్ళు, అరిటాకంత చెయ్య. అతని కోసం వెతుకుతూనే ఉందాం. తనే తిరిగి వచ్చాడు. నేను మీకు సాయం చేస్తాను. కాంగ్రెస్ గవర్నమెంట్ లో మీరెవరు భయపడే అవసరం లేదు నేను చెప్తా ఉన్నా. రైతు సోదరులారా భయపడకండి, ఓర్చుకుందాం, తట్టుకుందాం. మనం ఉద్యమాలు చేసిన వాళ్ళం, ఓకే ఉన్నోళ్ళం, పేగుల దగ్గర కొట్లాడే శక్తి ఉన్నోళ్ళం, ధైర్యం ఉన్నోళ్ళం. ధైర్యంగా ముందుకు పోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ తెలంగాణ దళం, తెలంగాణ గలం శాసనసభలో గానీ పార్లమెంట్ లో గానీ అన్ని విధాల ఇటు రాష్ట్రాన్ని కేంద్రాన్ని ఒప్పించి మెడలు వంచి బ్రహ్మాండంగా పని జరిగాయనంటే బీఆర్ఎస్ ఉండాలి. ఎవడు వాడు? మా దేవుడు. రైతు బంధు తెచ్చినాం, 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చినాం. ఈ సదుపాయం వల్ల తెలంగాణ రైతాంగానికి గుండె ధైర్యం వచ్చింది. ఇక నిలబడగలుగుతాం అనుకున్నారు, కానీ 3 నెలలనే ఇంత మార్పు జరిగితే పంటలు ఎండబెట్టే పరిస్థితి వస్తే నా కళ్ళలో కూడా నీళ్లు వస్తా ఉన్నాయి. నువ్వే మా దేవుడు, నువ్వు నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కరాలేదు. స్వామి, ఇది నీ దర్శనం, ఇది నిదర్శనం. కేసీఆర్ తెలంగాణ సాధకుడు. కేసీఆర్ ఈజ్ ఎ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. నోబడీ కెన్ వైప్ ఇట్. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తారా? ఇది సాధ్యమేనా? కేసీఆర్ ఆనవాళ్లు లేకుంటే చేయాలంటే తెలంగాణను తీసేయాల్సిందే అంటూ కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ మళ్లీ గెలవడం ఖాయమని, తాను మళ్లీ సీఎం అవుతానని కూడా కేసీఆర్ ప్రకటించారు. ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు గట్టి దెబ్బ తగిలి తీరుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 8 నుంచి 12 సీట్లు వస్తాయని ప్రకటించారు. బీజేపీకి పునాదులు లేవని, ఒక్క సీటు గెలిస్తే గొప్ప అంటూ కేసీఆర్ చెప్పారు. ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేమని కూడా వివరించారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలను మోదీ కూల్చడం ఖాయమని తెలిపారు. ఆ వరుసలో తర్వాత వంతు తెలంగాణదే అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ సర్కారు ఏర్పడడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అపనమ్మకం, అస్థిరత్వం ఉందన్నారు. బీజేపీతో రేవంత్ రెడ్డి లింకుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ ఇప్పటికీ దీన్ని ఎందుకు ఖండించలేదన్నారు. ఏపీలో జగనే గెలుస్తాడని మాకు సమాచారం ఉందని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీని ఎవరూ తుడిచిపెట్టలేరని కేసీఆర్ స్పష్టం చేశారు. మళ్లీ తానే ముఖ్యమంత్రి అవుతానని తేల్చి చెప్పారు. ఏం కోల్పోయారో ప్రజలు ఇప్పుడే తెలుసుకుంటున్నారని కేసీఆర్ వివరించారు. జనం లేక సీఎం సభలో అటర్ ఫ్లాప్ అవుతున్నాయని కూడా చెప్పారు. కాగా కాంగ్రెస్ అజ్ఞానంతో కూడిన బోగస్ శ్వేతపత్రాలు విడుదల చేస్తుంది. కరెంటు కొనుగోలుపై కాంగ్రెస్ పార్టీది తప్పుడు ప్రచారమన్నారు. దద్దమ్మలకు కాళేశ్వరం ప్రాజెక్టు విలువ తెలియదన్నారు. ఉన్నవి వాడుకోలేని అవివేక అర్భక ప్రభుత్వం మీదని విమర్శించారు. కేసీఆర్ను బదనాం చేయాలనే తప్ప సర్కారుకు తెలియలేదని ఆరోపించారు. ఎల్ఎన్టీటీ రిపేరు చేస్తామన్నా ప్రభుత్వం వద్దంటున్నదని చెప్పారు.
టెయిల్ పాండ్ నుంచి ఏపీకి నీళ్లు తరలిపోతున్నా దిక్కులేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపాలనలో అసెంబ్లీ ముందు గ్రిల్స్ ఎందుకు వచ్చినాయని ప్రశ్నించారు. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ భాగస్వామ్యం అనివార్యమని వివరించారు. బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్ గా మార్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. కార్యకర్తలు కొట్లాడాలని, కార్యకర్తలకు అండగా ఉంటారని కేసీఆర్ ప్రకటించారు. దమ్ముంటే ప్రజాపాలన దరఖాస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసులో పట్టుకున్నందుకే రేవంత్ కక్ష పెట్టుకున్నారని చెప్పారు. సీఎం హుందాగా బాధ్యతగా వ్యవహరించాలని కేసీఆర్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ థర్డ్ క్లాస్ ఆరోపణ. లా అండ్ ఆర్డర్ కాపాడడానికి, ప్రతి పశక్తుల్ని అడ్డుకోవడానికి పలు మార్గాల్లో పోలీసులు సమాచారం సేకరిస్తుంటారు. అందులో ఇంటర్సెప్షన్ ఒకటి. అది అధికారికంగా చేస్తారు. సీఎంకు సంబంధం ఉండదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి రోజు ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ వస్తుంది. దీన్ని కూడా రాజకీయం చేయడమంత దివాలా కోరుతనం ఇంకోటి ఉండదు. లిక్కర్ స్కామ్ బోగస్. అది మోదీ పొలిటికల్ స్కీమ్. అన్ని రాష్ట్రాల్లో లాగానే అది ఢిల్లీ ప్రభుత్వ మద్యం పాలసీ స్కామ్ ఎట్లయితది? అందులో ₹1 అయినా దొరికిందా? కవితకు లిక్కర్ స్కామ్ కు సంబంధం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలును అడ్డుకున్నందుకే కక్షగట్టి గాల్లో ఓ కట్టుకథ అల్లి ఈ కేసును ముందుకు తెచ్చారు. కవిత నిర్దోషి, కడిగిన ముత్యంలా బయటకొస్తుందని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ 10-12 సీట్లు గెలిస్తే మరో సంవత్సరంలో రాష్ట్ర రాజకీయాలను శాసించేది బీఆర్ఎస్ పార్టీనేనని కేటీఆర్ అన్నారు. వరంగల్లో ఏర్పాటు చేసిన పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అరచేతిలో వైకుంఠం చూపించి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడని కేటీఆర్ అన్నారు. ఎన్నికలకు ముందు అభయహస్తం చూపించిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత భస్మాసుర హస్తం చూపించారని ఎద్దేవా చేశారు. ఎన్ని మాటలు చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, ఎన్ని మాటలు చెప్పిండ్రు కాంగ్రెస్ నాయకులు, ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి ఇక్కడున్న మా ఆడబిడ్డలను, అన్నదమ్ములను నేను అడుగుతా ఉన్నా. అరిచేతుల స్వర్గం చూపెట్టిండ్రు. ఎన్నికలకు ముందేమో అభయహస్తం, ఎన్నికలు అయిపోయినాకనేమో భస్మాసుర హస్తం. ఎన్నికలకు ముందు అరిచేతిలో వైకుంఠం చూపెట్టిండ్రు. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు. నెలకు ఆడబిడ్డలుంటే ఇంట్లో నెలకు ₹2,500 ఇస్తా అన్నాడు. అదేవిధంగా ముసలోళ్లకు, పెద్ద మనుషులకు కేసీఆర్ ఒకరికే 2,000 ఇస్తాడు. నేను ఇద్దరికి ఇస్తాను, 4,000 చొప్పున టంచన్గా నెలలో తప్పకుండా ₹8,000 ఇస్తా అన్నాడు. రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఆడబిడ్డలకు స్కూటీలు కొనిస్తా అన్నాడు. ఇవన్నీ 100 రోజుల లోపలనే చేస్తా, ఇది నా గ్యారంటీ, 6 గ్యారంటీలు అని చెప్పి మార్చి 17 డెడ్ లైన్ పెట్టి ఇష్టం వచ్చిన నరుకుడు నరికిండ్రు. ఏది పడితే అదే చెప్పిండ్రు. చెబితే కొంతమంది మా ఆడబిడ్డలు పాపం సెంటిమెంటు, ఎందుకంటే కేసీఆర్ గారు ₹1,00,000 ఇచ్చిన పెళ్లికి కళ్యాణ లక్ష్మి రూపంలో, షాదీ ముబారక్ రూపంలో, ఈయన మరి 1,00,000 మీదకి వెళ్ళి 1 తులం బంగారం ఇస్తారట కదా అని సెంటిమెంట్కు కొంతమంది ఓట్లేసిండ్రు. కొంతమంది ఏమో పెన్షన్ పెరుగుతుందేమో అని కొంతమంది ఓట్లేసిండ్రు. కేసీఆర్ ఇచ్చిన నీళ్ళు ఎక్కడ పోతాయి, కేసీఆర్ తెచ్చిన కరెంట్ ఎక్కడికి పోతుంది, అవన్నీ ఉంటాయి, దాని మీదకి వెళ్ళి ఇంకేందో వస్తుందని చెప్పి ఇంకొంతమంది ఆశపడ్డారు. సరే, జరిగింది జరిగిపోయింది. కానీ ఈరోజు 120 రోజుల తర్వాత, 130 రోజుల తర్వాత ఏంది పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అంటే ఒక్కసారి ఆలోచించమని చెప్పి ఇక్కడున్న మా అన్నదమ్ములను, ఆడబిడ్డలందరినీ నేను కోరుతా ఉన్నా. ఒక్కసారి మీరు సమాధానం చెప్పాలా. ఎవరికన్నా ఈ రాష్ట్రంలో తులం బంగారం వచ్చిందా? వచ్చిందా రాలేదా? ఎవరికన్నా వచ్చిందా? నెలకు 2,000 ఇస్తుండు కేసీఆర్, నేను 4,000 ఇస్తా అన్నాడు. 4,000 వచ్చిందా? ఎవరికన్నా వచ్చిందా? ఒక్క ముసలవ్వ కన్నా, ఒక్క ముసలయ్య కన్నా? కొత్తదిచ్చుడు కాదు, జనవరి నెల పెన్షన్ కూడా ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. ఆ 2,000 కూడా ఎగ్గొట్టిండు కేసీఆర్ గారు ఇచ్చే 2,000. అదేవిధంగా మా ఆడబిడ్డలకు చెప్పిండు, నెలకు 2,500 ఇస్తా. రాష్ట్రంలో ఉండే 1,67,00,000 మంది ఆడబిడ్డలు, 18 ఏళ్ళు నిండినోళ్ళు అందరికీ నెలకు 2,500 ఇస్తా అన్నాడు. ఏ ఆడబిడ్డ కన్నా వచ్చిందా? 100 రోజుల్లో ఇస్తా అన్నాడు. వచ్చిందా? రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా, డిసెంబర్ 9 నాడే సంతకం పెడతా అన్నాడు. ఏ ఒక్కలకన్నా రుణమాఫీ అయ్యిందా? ఇలా ఏ రైతుకు రుణమాఫీ కాలే. ఆటో డ్రైవర్లకు నెలకు ₹1,000 ఇస్తా, నేను వాళ్ళందరినీ కాపాడుకుంటా అన్నాడు. కౌలు రైతులకు నెలకు వాళ్ళకు కూడా రైతు బంధు ఇస్తా అన్నాడు. వ్యవసాయ రైతు కూలీలకు నెలకు ₹1,000 ఇస్తా అన్నాడు. ఇక చెప్పుకుంటూ పోతే చాంతాడంతున్నది చిట్టా. 420 హామీలు, 420 హామీలు ఇచ్చి
ఇలా గద్దెనెక్కిండు రేవంత్ రెడ్డి. కానీ తప్పు రేవంత్ రెడ్డిది కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చాలా నిజాయితీగా చెప్పిండు ఎలక్షన్ల ముందే. ఏమన్నాడు ఆయన టీవీలలో కూర్చున్నప్పుడు? ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, అందుకే మేము మోసం చేస్తాం అని చాలా నిజాయితీగా రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందే చెప్పిండు. తప్పేవలదని ఉందంటే మనదే తప్ప ఇంకోటి కానీ కాదు. అప్పుడేమో అసెంబ్లీ ఎన్నికలకు ముందేమో మోసం పార్ట్ 1. ఆ రోజు ఏం చెప్పిండు? ఇగో నేను రుణమాఫీ చేస్తా, డిసెంబర్ 9 నాడు వస్తూనే ఉన్నా, సంతకం పెడితేనే ఉన్నా, ఎంబడే చేస్తా, తులం బంగారం ఇస్తా, 2500 ఇస్తా, 4000 ఇస్తా, అల్లం ఇస్తా, బెల్లం ఇస్తా అని మోసేతికి బెల్లం పెట్టిండు, ఓట్లు వేయించుకున్నాడు, అవతల పడ్డాడు. ఇప్పుడు మళ్ళీ మోసం పార్ట్ 2. మోసం పార్ట్ 1 ఏమో అసెంబ్లీ ఎన్నికల కోసం, మోసం పార్ట్ 2 ఏమో పార్లమెంట్ ఎన్నికల కోసం. ఇప్పుడు ఏం చెప్తాడు? ఏ ఊరికి పోతే ఆ ఊళ్ళే ఫేమస్ దేవుడు ఎవరైతుంటారో దేవుని మీద ఒట్టు పెడతాడు కొత్తగా. ఇవి అప్డేట్స్. నమస్తే.